మేడం మీ అప్రిసియేషన్ గుర్తుగా ఉండాలి. నేను యూట్యూబ్ లో కూడా పెడతాను. Yes. సో మీ వీడియో రికార్డ్ కూడా చేసుకుంటాను గురుజీ, విత్ యువర్ పర్మిషన్ గురుజీ. Yes, madam. Great. Congratulations, madam. First of all, madam, మీకు థ్యాంక్ అండ్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. రైట్. సో ఈరోజు ఫస్ట్ విన్నర్. సో ఇంతకుముందు ఫస్ట్ విన్నర్స్ లిస్ట్ లో అప్పుడు నాగేష్ బాబు సార్ వచ్చినట్టున్నాడు లాస్ట్ టైం ఛాంపియన్. ఎస్ ఎస్ గురుజీ, ఎస్ గురుజీ. సో ఇప్పుడు ఆ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇప్పుడు మురళీ సార్ అండ్ రేవతి మేడం వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళ కోసం ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి. సో రైట్. సో డైరెక్ట్ అప్రిషియేషన్ లోకి వెళ్దాం మేడం. మేడం ఎస్ గురుజీ. రైట్. ముందు అట్లయితే అప్రిషియేషన్ లోకి వెళ్ళి తర్వాత కొన్ని విషయాలు కూడా మాట్లాడతాను. సో ముందుగా లాస్ట్ కాంటెస్ట్ కాకుండా ఈ కాంటెస్ట్ లో చీరాల బీచ్ అని ఒకటి పెట్టాము. ఆ చీరాల బీచ్ సంబంధించి సేల్స్ ప్రమోషన్ లెఫ్ట్ లో 400 బీవీ, రైట్ లో 400 బీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో చీరాల బీచ్ అని పెట్టాం. సో మొన్న 20వ తారీఖు చీరాల బీచ్ కూడా అయిపోయింది. అయిపోయినా సరే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ అదే సేల్స్ ప్రమోషన్ లో ఎవరైనా విన్నర్ అయితే వాళ్ళకి వాచ్ గిఫ్ట్ గా 7వ తారీఖు మే 7, 2026 మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మహోజీ మన గుంటూరులో గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది కదా, సక్సెస్ సినిమా. సో అందులో వాచ్ విన్నర్ అవ్వాలంటే సో చీరాల బీచ్ కి ఏదైతే సేల్స్ ప్రమోషన్ ఇచ్చామో అదే సేల్స్ ప్రమోషన్ కంప్లీట్ చేయమని టాస్క్ ఇచ్చాము. ఆ టాస్క్ లో భాగంగా సో విన్నర్ నెంబర్ 8. సో ఇప్పటి వరకు 7 విన్నర్స్ అయ్యారు. సో 8వ నెంబర్ విన్నర్ గా అయినందుకు సో మురళీ సార్ అండ్ రేవతి మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లెజెండ్ లీడర్స్ కూడా అందరు కూడా అడ్మిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. సో అందరు కూడా అడ్మిట్ చేసుకొని సో కంగ్రాచులేషన్ చెప్తాండి. బిగ్ కంగ్రాచులేషన్ టు బిగ్ కంగ్రాచులేషన్స్ టు రేవతి మేడం, మురళీ సార్. బిగ్ కంగ్రాచులేషన్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy? So right, ఇప్పుడు చెప్పండి అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్ మురళీ సార్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మురళీ సార్ అండ్ రేవతి మేడం. గురుజీ మురళీ సార్ ది కూడా పిన్ చేయండి గురుజీ. సారు వేరే దిక్కున ఉన్నట్టుంది, వీడియో ఆన్ చేసుకున్నారు. రైట్. మురళీ సార్ అండ్ రేవతి మేడం ఇద్దరు కోసం కూడా బిగ్ కంగ్రాచులేషన్ టైగర్స్. సో ముందుగా సార్ వాళ్ళ గురించి వాళ్ళ నీలేష్ అప్లయన్స్ గురించి కంగ్రాచులేషన్ చెప్పిద్దాము. ఫస్ట్ నీలేష్ అప్లయన్స్ ఎవరు వస్తారు మేడం? గురుజీ జ్యోతి మేడమే గురుజీ. రైట్. ఫస్ట్ నీలేష్ అప్లయన్ అంటే జ్యోతి మేడం వస్తారు. సో మురళీ సార్ కోసం అండ్ రేవతి మేడం కోసం కంగ్రాచులేషన్ చేయడానికి వెల్కమ్ చేద్దాం. సో జ్యోతి మేడం వెల్కమ్. వెల్కమ్ అని జూమ్ స్క్రీన్. మేడం బండి ఆపుకొని మాట్లాడండి. ఇక్కడ లైట్ బండి ఆపుకొని మాట్లాడండి. సో రైట్. అందులోకి బేబీ మేడం మీరు మాట్లాడండి, స్టార్ట్ చేయండి. ఎస్ గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు మురళీ సార్ అండ్ రేవతి మేడం. సో నిజంగానే నాకు చాలా ఇష్టమైన కపుల్ గురించి. నిజంగానే సేఫ్ షాప్ లో నా టీమ్ లో ఎంతో మంది ఉన్నారు కపుల్స్. బట్ కాకపోతే అప్లైన్స్ ని జోడీగా ఇలా చూస్తూ ఉండడమే నాకు తెలుసు గాని, బట్ డౌన్ లైన్స్ లో నిజంగానే ఎవరైనా బెస్ట్ కపుల్ ఉండారు అనేసి అంటే మాత్రము నిజంగా నాకు ఫేవరెట్ కపుల్ అన్నమాట. రేవతి మేడం గాని మురళీ సార్ గాని. సో వాళ్ళిద్దరు ఉండడం గాని, అండర్స్టాండింగ్ గాని, వర్క్ చేయడం గాని అండ్ కమిట్మెంట్ తీసుకోవడం గాని, చెప్పినట్టు వినడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిషన్ గురుజీ, పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటారు. అలా సిస్టమ్ కి సబ్మిట్ అయిపోయారు. అప్లయన్స్ ఏం చెప్పినా దానికి ఓకే అనడమే తెలుసు, వేరే ఏమి కూడా మాట్లాడటం తెలియదు అనమాట. సో నిజంగానే సో నాకైతే ఫస్ట్ వీళ్ళ మీద ఫోకస్ లేదు గానీ, వీళ్ళు ఎప్పుడైతే కొంచెం దిశకు వచ్చారో అప్పటి నుంచి కొద్దిగా వీళ్ళ జోడిని చూస్తే బాగా అనిపించింది. తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఒకసారి, అప్పుడు అనిపించింది అనమాట. వీళ్ళలో కమిట్మెంట్ చూసాను, అప్పుడే అనుకున్నాను సో ఎట్లయినా సరే మీ ఇద్దరిని మాట ఇచ్చేసి వచ్చాను మేడం కి కూడా, చేతిలో చేయేసి, మేడం ఎట్లయినా గానీ ఇదే ఏరియాలో మన ఒక మంచి టీం బిల్డ్ చేసి ఖచ్చితంగా గురుజీ చేత కోర్ట్ అని పలంనేరు ఆర్టీటీ అనేది ఎట్లా పేరు వచ్చిందో అట్లా చిత్తూరు ఆర్టీటీ అనే పేరు వచ్చేలాగా ఖచ్చితంగా చేద్దాం మేడం.
నేనైతే మీ చెయ్యి వదలను. మీరు కరెక్ట్‌గా నేనేం చెప్పినా దానికి ఓకే చెప్తూ చేసుకుంటూ ఎళ్ళిపోండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు అని జెప్పేసి చెప్పేసొచ్చాను గురూజీ. సో, అలాగే చెప్పినట్లు వాళ్ళు ఆ రోజు నుంచి చెప్పినట్లు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీటింగ్‌కి, ఫంక్షన్‌కి ఇద్దరు గూడా ఖర్చులు పెట్టుకొని రావడం, ఖర్చులకు గూడా వెనకాడరనమాట. సో, ఇద్దరు సూట్లు కొట్టించుకున్నారు గురూజీ మంచిగా. చక్కగా సూట్లు కుట్టించుకోవడం, వాళ్ళ టీమ్‌లో సూట్లు కుట్టించడము. నిజంగానే మంచిగా ఏం చెప్పినా గూడా దానికి నో చెప్పరనమాట. ఇద్దరు బిజీ పర్సన్సే. పార్ట్ టైమ్‌లోనే బిజినెస్ జేస్తారు. బట్ అయినా హార్డ్ వర్క్ జేస్తున్నారు. మంచిగా వాళ్ళ అందరికీ గూడా జ్యోతి మేడంకి గాని, నాకు గాని మంచిగా వాళ్ళు ఏ ఏ సబ్మిట్ అయిపోయి ఏం చెప్పినా ఓకే మేడం చేస్తాము అనేలాగా ఉన్నారనమాట. సో, నిజంగానే గురూజీ ఖచ్చితంగా నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను గురూజీ. వీళ్ళనైతే స్టార్ క్రూజ్ విన్ జేపిచ్చే ఆ రోజే జెప్పేసొచ్చాననమాట కేసీ సెలబ్రేషన్‌లో. మీరు టార్గెట్ విన్ అవ్వాలి. గురూజీ వచ్చి కేక్ కట్ చేస్తారు ఇక్కడే అనేసి గూడా మీ చేత గూడా కమిట్మెంట్ ఇప్పిచ్చాము. ఖచ్చితంగా గురూజీ ఈరోజు ఈ విన్నర్ కాదు. నెక్స్ట్ డిన్నర్‌కి గూడా క్వాలిఫై అయిపోతారు. మేడం, సార్ టీమ్‌లో లెఫ్ట్‌లో, రైట్‌లో గూడా ఎక్కువ మంది ఉండేలాగా చూసుకుంటాము. ఖచ్చితంగా గురూజీ ఈ టార్గెట్ లోపలనే ఖచ్చితంగా చిత్తూరులో కోర్ ట్రైనింగ్ జరుగుతుంది. సో, వీళ్ళు ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోతుంది. ర్యాంక్ 2 అయిపోతారు. స్టార్ క్రూజ్ విన్ అయిపోతారు. తొందరగా ఇప్పుడు ఫాస్టెస్ట్ ప్లాటినం ఎవరైనా ఉండారు అంటే అది మురళీ సారు, రేవతి మేడం ఉంటారు గురూజీ. ఇది నా కమిట్మెంట్ గురూజీ. నేనైతే ఛాలెంజ్‌గా తీసుకున్నాను గురూజీ. ఎందుకంటే వీళ్ళనే ఎందుకో ప్రత్యేకించి ఛాలెంజ్‌గా తీసుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళలో ఒక కమిట్మెంట్ ఉంది. సక్సెస్ అవ్వాలనే ఒక కసి ఉంది గురూజీ. సబ్మిషన్ ఉంది. అన్నీ గూడా అవన్నీ ఏమేమి మనకి క్వాలిటీస్ కావాలో అన్నీ ఉన్నాయి గురూజీ. సో, కాబట్టి నాకైతే వీళ్ళని సక్సెస్ చేపిచ్చేంత వరకు నిద్రపోను గురూజీ. ఖచ్చితంగా పలంనేరు ఆర్‌టిటి ఎంత పేరొచ్చిందో చిత్తూరు ఆర్‌టిటి గూడా అంతే పేరు మోగిపోవాలి. అంతే. రేవతి మేడం, మురళీ సార్ అంటే ఒక జోడీ, బెస్ట్ జోడీ అనేసి మీ ఎంటైర్ టీమ్‌లోనే బెస్ట్ జోడీ అయిపోతారు గురూజీ. మీ తర్వాత ఎవరైనా బెస్ట్ జోడీ ఉండారంటే అది వీళ్ళే ఉంటారు స్టేజ్ మీద. అలా తయారు చేస్తాం గురూజీ. సూపర్. నా గ్రేట్. కమిట్మెంట్ ఇది గురూజీ. ఖచ్చితంగా గురూజీ తొందరగా మేమైతే అనుకుంటున్నాము మీ ఎంటైర్ టీమ్‌లోనే ఫస్ట్ టార్గెట్ విన్నర్ సార్‌ని వీళ్ళని చేపిచ్చాలి అనేసి కూడా అనుకుంటున్నాను గురూజీ. అంత డ్రీమ్ గ్రేట్. పెట్టుకున్నాననమాట. అండ్ వీళ్ళ అప్లయన్స్‌లో జ్యోతి మేడం గూడా గురూజీ సో, మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎండనక అంటారు గదా! ఏం చెప్తే అది. మేడం ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, ఇది చెయ్యాలి అంటే కాకి గదా! రౌండేస్తుంది గదా! అట్లా చుట్టూ తిరుగుతూనే ఉంటారనమాట. సో, ఎక్కడికి ఎండని చూడుతూ, ఏమని చూడుతూ, నైట్ లేదు, పగలు లేదు. అంటే మేడంకి గూడా డ్రీమ్ పెట్టిచ్చేసాను గురూజీ. ఈ నెక్స్ట్ మంత్ లాస్ట్‌కంతా పర్లవ్వాలి. ఖచ్చితంగా సారోళ్ళైతే ర్యాంక్ 2 కంప్లీట్ అయిపోవాలి అనేసి. ఖచ్చితంగా ఎవ్రీ వీక్ 10,000 చెక్ ఉండేలాగా డ్రీమ్ పెట్టిచ్చాను గురూజీ. సో, మేడం గూడా మీ టీమ్‌లో ఇప్పుడు ఎంతో మంది వెనకాల ఉండొచ్చు గురూజీ. సో, ఫాస్టెస్ట్‌గా మీ టీమ్‌లో అందరికంటే ముందు ఎమరాల్డ్ పొజిషన్‌లో జ్యోతి మేడం ఉంటారు గురూజీ. ఇదే హార్డ్ వర్కు, ఇదే కమిట్మెంటు ఖచ్చితంగా మేడంలో ఉంటే ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్ గురూజీ ఖచ్చితంగా డైమండ్ అయిపోతారు. సూపర్. గ్రేట్. అంటే కంగ్రాచ్యులేషన్ మేడం. ఇదేలాగా వర్క్ చేయాలి గురూజీ. ఇదేలాగా ఎందుకంటే ఇన్ని రోజులు మేడంకి అంత మంచి డౌన్ లైన్స్ దొరకలేదు గురూజీ. హార్డ్ వర్క్ చేస్తున్నారు గానీ అంటారు కదా! ఒక శిల్పికి కరెక్ట్‌గా ఒక రాయి అనేది తగిలితేనే అప్పుడే ఒక తన ఇది కూడా ఎఫర్ట్ కూడా పెట్టి మంచి శిల్పం తయారు చేయగలడు. బట్ మేడం తిరుగుతున్నారు. కరెక్టు ఇది అనేది దొరకలేదన్నమాట. బట్ ఇన్ని రోజులకి మంచి డౌన్ లైన్స్ దొరికారు గురూజీ. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా చేస్తారు గురూజీ. అండ్ మీ బ్లెస్సింగ్స్ గురూజీ ఖచ్చితంగా ఈరోజు ఇలా చేయగలిగినామంటే మీ సపోర్ట్ అన్నమాట. సో, అది జూమ్ ద్వారా కావచ్చు, మాకు పర్సనల్‌గా గూడా కాన్ఫరెన్స్ కాల్‌కి అన్నీ కూడా టైమ్ ఇస్తూ మా మీద ఒక డ్రీమ్ పెట్టుకొని ఖచ్చితంగా మీ మీ మీరు కూడా చెప్తూనే ఉన్నారు. వాళ్ళని మంచిగా సక్సెస్ చేపిచ్చాలి అని మురళీ సార్ మీద ప్రత్యేకంగా అడుగుతూనే ఉంటారు ఎప్పుడు. మేము చెప్తే నమ్మరు గురూజీ వాళ్ళు. గురూజీ మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్తూనే ఉంటాం. మీ మీద చెప్తూనే ఉంటాం అన్నమాట. ప్రత్యేకించి మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ వల్ల ఇది చేయగలిగినాం గురూజీ. కానీ ఇది ఆరంభం మాత్రమే గురూజీ. ఇంక కింద అంటారు కదా! మీరే చెప్తుంటారు. ఒక మామిడి పండు ఇది వస్తే నెక్స్ట్ అన్నీ వస్తాయనేసి ఖచ్చితంగా గురూజీ డౌన్ లైన్స్ అందరికీ కూడా డ్రీమ్ పెట్టించి రెడీ ఉన్నారు గురూజీ అందరూ ఫైట్ చేయడానికి. సో, ఖచ్చితంగా చేపిస్తాం గురూజీ ఫాస్ట్‌గా.
థ్యాంక్ యూ గ్రేట్. గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో గ్రేట్. బేబీ మేడం కోసం బిగ్ క్లాస్ అండి అందరూ కూడా. సూపర్. సో చూద్దాం మురళీ సార్ అండ్ రేవతి మేడంది మనం వాళ్ళు ఇంకా మిగతా ప్లేస్ కూడా మాట్లాడబోయే ముందు ఒక చిన్న వాళ్ళ యొక్క ఇంతకుముందు ఓల్డ్ వీడియో ఒక చిన్న పర్ఫార్మెన్స్ వీడియో చూద్దాం. సో చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. సో దిశాలో సోమశేఖర్ మాజీ దిశాలో ఫస్ట్ టైం అనమాట వీళ్ళు కపుల్ గా వచ్చారు. డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. చూద్దాం ఆ యొక్క వీడియో మీకు చూపిస్తాను. సో బిగ్ క్లాస్ అనమాట. సో రేవతి మేడం అండ్ మురళీ సార్ కోసం బిగ్ క్లాస్. చూడొచ్చు, మంచి సెలబ్రేషన్ మూమెంట్ అనమాట. ఈ వీడియో నేను అప్పుడు తీసాను. ఏదైనా అచీవ్మెంట్ మీ అయినప్పుడు తర్వాత నెక్స్ట్ జోడి గురుమాత, మీ తర్వాత డాన్సర్స్ లో కూడా వీళ్ళే ఉంటారు గురుజీ, బెస్ట్ జోడి ఖచ్చితంగా. వీడియో నేను రికార్డ్ చేసినప్పుడు మొత్తం రికార్డ్ చేశాను అనమాట. ఫ్యూచర్ లో వీళ్ళు డెవలప్ అయినాక చూపిద్దాం అనుకున్నాను. సో ఈ రోజు ఆ మూమెంట్ వచ్చేసింది అనమాట. అందుకనే Yes, గురూజీ. మురళీ సార్ కోసం రేవతి మేడం కోసం సర్ప్రైజ్ గా వీడియో చూపించాను అనమాట. సో వన్స్ అగైన్ మీ అంటే మేడం అండ్ సార్ అప్లయన్స్ లో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించాక నేను మాట్లాడతాను. సో నీరేష్ అప్లయన్స్ జ్యోతి మేడం వెల్కమ్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. రియల్లీ మా గురుజీ చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీ సార్ అండ్ రేవతి మేడం కి బిగ్ కంగ్రాచులేషన్. సో ఇదే విధంగా ప్రతి అచీవ్మెంట్ లో మీ పేరు రావాలి, మీ ఫోటో రావాలి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. సో మీరే కాదు, నేను కూడా డ్రీమ్ పెట్టుకున్నాను. ఇదే విధంగా సపోర్ట్ తీసుకుంటూ సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మా గురుజీ. సో అలాగే మా గురుజీ కమిట్మెంట్ తీసుకున్నాం మా గురుజీ. కంపల్సరీ స్టార్ క్రోజ్ లో మేడం వాళ్ళని నిలబెడతాం మా గురుజీ. వాళ్ళ కింద మా గురుజీ కంపల్సరీ మా గురుజీ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో నెక్స్ట్ వీక్ కల్లా మీకు కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. నెక్స్ట్ వీక్ కల్లా ఇంకొకరిని కూడా నేను వాచ్ వినర్ నిలబెడతాను మా గురుజీ. ఇంకొకరిని కాదు, లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ ని కనీసం చేయాలి. ఫాస్ట్ డ్రీమ్ పెద్దగా పెట్టుకోండా, చిన్న చిన్నగా పెట్టుకోకూడదు. 7వ తేదీ కల్లా ఎక్కువ మంది అచీవర్స్ ఉండాలి. రియల్లీ మా గురుజీ. సో మీ ఎంటైర్ టీమ్ లో ఫస్ట్ స్టార్ క్రోజ్ ఎవరైతే ఫోటో వస్తుంది అనేది ఫస్ట్ నేను డ్రీమ్ పెట్టుకున్నాను మా గురుజీ. ఫస్ట్ ఫోటో వీళ్ళదే ఉంటుంది మా గురుజీ. నేను నిరూపిస్తాను మా గురుజీ, నిలబెడతాను మా గురుజీ. ఫస్ట్ నా టీమ్ లో ఉంటే నేను డ్రీమ్ పెట్టుకున్నాను. సో అదే విధంగా నిరూపిస్తాను మా గురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నిజంగా మా గురుజీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మా గురుజీ. వీళ్ళైతే నాకు ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఒక అదే చెప్తారు కదా, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం చేయాలో అర్థం కాదు కదా మా గురుజీ. ఇన్ని రోజులు నేను అటు ఇటు తిరుగుకుంటూ ఉన్నాను. బట్ ఈ రోజు కరెక్ట్ లీడర్ దింపాను మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ఆ లీడర్ ని నిజంగా చెప్తున్నాను. సో మీ అంతటిగా నేను నిలబెడతాను మా గురుజీ. మీకైతే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎట్లాంటి పేరు వచ్చిందో అదే విధంగా మురళీ సార్ అండ్ రేవతి మేడం కూడా నేను నిలబెడతాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో గ్రేట్, గాడ్ బ్లెస్ మేడం. సో జ్యోతి మేడం కోసం బిగ్ క్లాస్ అండి. సో నెక్స్ట్ అట్లానే శివాని మేడం వెల్కమ్. మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తాను. అప్లైన్ లో ఉన్నారు కదా. జై మారుజీ, గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం ఇచ్చినందుకు. మారుజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవతి మేడం కి అలాగే మురళీ సార్ కి బిగ్ కంగ్రాచులేషన్స్ గురుజీ. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అన్ని టీముల్లోనే వస్తున్నారు, మా టీంలో రాలేదనేసి. బట్ ఈ రోజు వచ్చేస్తున్నారు మారుజీ. ఖచ్చితంగా మా గురుజీ నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను మా గురుజీ, బెంగళూరు టీం నుంచి కూడా రావాలి అనేసి. నేను ఖచ్చితంగా 7వ తేదీ లోపల అంటే ఆల్రెడీ డ్రీమ్ పెట్టుకున్నాను మా గురుజీ.
చేపించాలి అనేసి చేపిస్తాను మా గురుజీ. ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ అలాగే బేబీ మేడం బ్లెస్సింగ్స్ మా గురుజీ. అలాగే స్టార్ క్రూజ్ కూడా విన్ అవ్వాలి వీళ్ళిద్దరూ. ప్రతి దాంట్లోన ఫాస్ట్ గా అంటే గ్రూప్ లో చూస్తున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది మా గురుజీ. ప్రతి చోట కపుల్స్ గానే వర్క్ చేస్తున్నారు అంటే అప్పుడు మీరే గుర్తొస్తారు, మీరు గురుమాతనే గుర్తొస్తారు మా గురుజీ. బట్ అలాగే చెయ్యాలి, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మా గురుజీ. ఖచ్చితంగా గురుజీ నేను కూడా అలాగే చేస్తాను. కింద డౌన్ లైన్స్ దగ్గర కూడా అలాగే చేపిస్తాను అనేసి మాటిస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. బ్లెస్సింగ్స్ మా గురుజీ. గాడ్ బ్లెస్ అండి శివన్ మేడం కోసం బిగ్ క్లాప్ ఉంది. సో రైట్, ఇక నేను కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మురళీ సార్, గ్రేట్ లెజెండ్ లీడర్. సో అండ్ రేవతి మేడం ఇద్దరు కోసం కూడా బిగ్ క్లాప్స్ అండి అందరూ కూడా. సో ఫస్ట్ టైం నేను వీళ్ళని నాకు తెలిసి దిశాలో పరిచయం చేసినట్టున్నారు మేడం మీరు, అంతేనా? గురుజీ, ఎస్ గురుజీ. దిశాలో దిశలో దిశాలో అప్పుడే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు, ఇద్దరు ఫ్యామిలీ కూడా దిశాకు వచ్చారని. సో మీతో పర్సనల్ గా రూమ్స్ లో సపరేట్ ట్రైనింగ్ ఇచ్చాము, ఎస్ గురుజీ. కౌన్సిలింగ్ చేయడానికి వచ్చాము. అప్పుడు నేను మాట్లాడటం జరిగింది. సో అర్థమైపోయింది ఆ రోజే, ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు అర్థమైంది అనమాట, వాళ్ళలో ఏదో పవర్ ఉంది, చేయాలని కసి పట్టుదల ఉంది, చేయాలని ఇంటెన్షన్ ఉంది. సో అలానే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా యూనిటీ, ఇద్దరు మంచి సఖ్యత కానీ, ఇద్దరు ఒకరికి ఒకరు గౌరవించుకునే విధానం కానీ అర్థమైంది అనమాట. 100% వీళ్ళు కూడా ఫ్యూచర్ లో, సో మేము ఏమైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ డైమండ్ అయిపోయామో సేమ్ అలానే అవుతారని ఆ రోజు అనుకున్నాము. సో బేబీ మేడం కూడా చెప్తూనే ఉన్నారు. సో ప్రతిదీ డిస్కషన్ చేస్తూనే ఉంటాము. సో మురళీ సార్ అంటే లేకపోతే మేడం అంటే ఇండిపెండెంట్ లీడర్స్ అనమాట. చాలా సార్లు చెప్తూనే ఉన్నారు, బేబీ మేడం కానీ జ్యోతి మేడం కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఓన్ గా ప్లాన్స్కి వెళ్ళిపోవటము, ఓన్ గా వర్క్ చేయడము, ఇది చాలా గొప్ప లక్షణం. ఈ బిజినెస్ లో చాలా మంది 99% ఫెయిల్ అవడం గల కారణాల్లో మొదటి కారణం ఏంటంటే వాళ్ళు సొంతంగా ప్లాన్ చెప్పకపోవడం. ఎవరైతే సొంతంగా ప్లాన్ చెప్పకుండా ఆల్వేస్ అప్లైన్ మీద ఆధారపడుతుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ లో డైమండ్ కాలేదు. 1% పీపులే నేను ఓన్ గా నేను చెప్తాను, నేను చేస్తాను అంటారు, అలాంటి వాళ్ళు సాధిస్తారు. అందుకే ఈ సేఫ్ షాప్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎక్కువ మంది ఫెయిల్ ఉండగల కారణం ఏంటంటే ఇండిపెండెంట్ గా ఉండరు, ఎక్కువ మంది డిపెండెంట్ అవుతారు, ఒకరి మీద డిపెండ్ అవుతారు. అప్లైన్ ఇస్తున్నా ఇది, అప్లైన్ రాకపోతే అవ్వదు అనే ఒక ఆలోచనతో ఉంటారు. బట్ ఈ బిజినెస్ అప్లైన్ కాదు, అప్లైన్ ఉంటాడు, బట్ అప్లైన్ అనేది మనం ఎలా ఉపయోగించుకోవాలి? జస్ట్ ఒక ట్రైనింగ్ కి, ఒక మీటింగ్ కి, ఒక ఫంక్షన్ కి, లేదా ఒక అప్రిషియేషన్ కి, ఇలాంటి వాటికి అప్లైన్ ఉపయోగించుకోవాలి. 99% వర్క్ అంతా మనమే చేయాలి. మనం ఓన్ గా ఎప్పుడైతే ప్లానర్ అయిపోతామో మన కింద టీంలో కూడా అలానే ప్లానర్స్ అయిపోతారు. ఈ రోజు మురళీ సార్ దగ్గర నుంచి, రేవతి మేడం దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ గ్రూప్ లో కూడా నేను గమనిస్తూనే ఉంటాను, ఇండిపెండెంట్ గా ప్లాన్లు వెళ్తుంటారు, ఫోటోలు పెడుతుంటారు, ఓన్ గా వర్క్ చేస్తుంటారు. సో అలా ఓన్ గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఈరోజు వాచ్ విన్నారు చిన్నదే కావచ్చు, బట్ గ్యారంటీగా నేను చెప్పగలను. సో శ్యామవతి జ్యోతి మేడము అండ్ అదేవిధంగా బేబీ మేడం చెప్తున్నట్టు మొత్తం టోటల్ నా టీంలో లెఫ్ట్ రైట్ లో క్రూజ్ షిప్ విన్నర్ లో ఫస్ట్ విన్నర్స్ వీళ్ళే ఉండాలని నేను కోరుకుంటాను. 100% ఉండాలి కూడా. మీరు రేవతి మేడం అండ్ మురళీ సార్, మీరు ఏవైతే ఇప్పుడు డ్రీమ్ పెట్టుకొని చేశారో ఇదే డ్రీమ్ కంటిన్యూ కాండి. ఇది జస్ట్ బిగినింగ్ స్టెప్. ఈ కాంటెస్ట్ లో ఫస్ట్ వాచ్ విన్నర్ అయిపోయింది, నెక్స్ట్ డిన్నర్ క్వాలిఫై కావాలి, నెక్స్ట్ కార్డిలా క్రూజ్ విన్నర్ అవ్వాలి, ఆ కార్డిలా తర్వాత సింగపూర్ క్రూజ్, ఇలా మొత్తం 4 స్టెప్స్ గా ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, చీరాల బీచ్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా డిన్నర్ క్వాలిఫై అవటం, మీ ఇమీడియట్ టాస్క్. 1800 బీవీ లెఫ్ట్, 1800 బీవీ రైట్. ఈ డిన్నర్ క్వాలిఫై అయితే మన గ్రేట్ సౌత్ ఇండియా బాద్షా, ఈ రోజు ఇండియాకే బాద్షా అనమాట, సోమశేఖర్ బాజీ, అలాంటి వ్యక్తితో డిన్నర్ చేయొచ్చు. మీరు 1800 బీవీ చేస్తే కాదు, అట్లీస్ట్ కార్డిలా విన్నర్ అయిపోతే 3500 బీవీ లెఫ్ట్, 3500 బీవీ రైట్ కానీ కంప్లీట్ చేస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చోవచ్చు. సోమశేఖర్ బాజీతో పక్కనే కూర్చొని, సో మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాట్లాడే ఛాన్స్ కూడా మీకు దొరుకుతుంది కార్డిలా విన్నర్ అయితే. బ్యాంకాక్ విన్నర్ అయితే ఇంకా చెప్పే పర్లేదు, ఉన్న విన్నర్స్ కల్లా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది. ఏది 7వ తారీఖులోపు. మరి ఇంత తక్కువ టైంలో అయ్యిద్దా అంటే 100% అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ పాసిబుల్. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. సో ఇప్పుడు ఎవరైతే వచ్చారో మీ కింద టీంలో లెఫ్ట్ రైట్ ఆల్రెడీ కొత్త సేల్స్ వచ్చినాయో, ఈ వచ్చిన వాళ్ళని అట్లీస్ట్ మీరు లెఫ్ట్ లో ఒక 8 మెంబర్స్, రైట్ లో ఒక 8 మెంబర్స్ కానీ 8 మందిని మీరు ఇలానే వాచ్ విన్నర్స్ చేపిస్తే 8 మెంబర్స్నే, ఎక్కువ మంది కూడా అవసరం. 8 మంది లెఫ్ట్, 8 మంది రైట్
మీరు కానీ వాచ్ విన్నర్స్ కానీ చేయించగలిగితే పక్కాగా మీరు డైరెక్ట్గా ఏం విన్నర్ అవ్వగలుగుతారు అంటే డైరెక్ట్గా క్రూజ్ షిప్ విన్నర్ అవుతారు. సింగపూర్ క్రూజ్ షిప్ విన్నర్ అవుతారు. 8 మెంబర్స్ చాలు, 8 మెంబర్స్ విన్నర్స్ చేస్తే చాలు. అంత ఈజీగా ఉండేది అనమాట. సో మనకి మీకు మ్యాథమెటికల్ కూడా క్యాలిక్యులేషన్ కూడా వేసి చూపిస్తారు చూడండి కావాలంటే. ఒక వాచ్ విన్నర్కి లెఫ్ట్లో 400, రైట్లో 400 అంటే ఆల్మోస్ట్ ఎంత అవుతుంది? 800 BV అవుతుంది. సో ఇలా మనం లెఫ్ట్లో ఒక 8 మంది అంటే 8 ఇంటూ 800 BV అంటే 6400 BV దాకా వస్తుంది. రైట్లో 8 మంది విన్నర్స్ 8 ఇంటూ 800 BV అంటే 6400. సో లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ కానీ వాచ్ విన్నర్స్, రైట్ ఒక 8 మెంబర్స్ వాచ్ విన్నర్స్ కానీ మీరు కానీ చేయగలిగితే ఈ 7వ తారీఖు లోపే మీరు సింగపూర్ క్రూజ్ షిప్ విన్నర్ అయ్యి బ్యాంకాక్ కాదు, సింగపూర్ క్రూజ్ షిప్ అంటారు దాన్ని. దానికి బ్యాంకాక్ ప్లేస్ లో పెద్ద టాస్క్ అనమాట. ఆ విన్నర్ అయిపోయి మన గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మాజీతో టాప్ పర్ఫార్మెన్స్ లో మీరే ఉంటారు. మీ టీమే హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి పక్కాగా వేయడం బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ. లాస్ట్ టైం సోమశేఖర్ మాజీతో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ తీసుకున్నారు శంశేఖర్ మాజీతో, గుర్తుందా మీ అందరికి? ఎస్ గురుజీ, ఈసారి కూడా మాదే. ఎస్. మళ్ళీ ఇప్పుడు 100% కమిట్మెంట్ తీసుకోండి. మళ్ళీ సోమశేఖర్ మాజీతో మళ్ళీ అవకాశం దొరికింది. లాస్ట్ ఖచ్చితంగా టైం బెస్ట్ గురుజీ. పర్ఫార్మెన్స్ ట్రోఫీ తీసుకున్నప్పుడు గురూజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇచ్చాడు. ఆ ట్రోఫీ ఇచ్చేటప్పుడు కూడా చెప్పుకొచ్చాడు, సో మీరే ఇట్లానే కాదు రేపు ఛాంపియన్ ట్రోఫీ కూడా కొట్టాలన్నారు. అదే విధంగా ఛాంపియన్ ట్రోఫీ కూడా కొట్టి చూపించారు. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సోమశేఖర్ మాజీ వస్తున్నాడు. సోమశేఖర్ మాజీ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది. సో మళ్ళీ అదే విధంగా పర్ఫార్మెన్స్ చేసి ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ చేయండి. ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ అయ్యారంటే ఆటోమేటిక్గా డిన్నర్ క్వాలిఫై కూడా ఎక్కువ మంది అవుతారు. డిన్నర్ క్వాలిఫై అయ్యారంటే ఆటోమేటిక్గా కార్డిలా క్రూజ్ షిప్ విన్నర్స్ అవుతారు. ఆటోమేటిక్గా సింగపూర్ క్రూజ్ షిప్ కూడా విన్నర్ అవుతారు. సో ఇప్పుడు ఎక్కువ మంది విన్నర్స్ ఎవరి టీం నుంచి అవుతారో వాళ్ళని బేస్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ కూడా మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ ఇవ్వడానికి 100% గురూజీ వస్తున్నారు కాబట్టి గురూజీ దగ్గర తీసుకున్నాక మీరు కూడా రెడీ కండి. సో అందులో ప్రముఖ పాత్ర ఇప్పుడు మనకి మురళీ సార్, రేవతి మేడం ఆల్రెడీ అయిపోయారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కువ క్లోజింగ్స్ చేసుకొని లెఫ్ట్లో 8 మెంబర్స్ వాచ్ విన్నర్స్, రైట్లో 8 మెంబర్స్ వాచ్ విన్నర్స్ కంప్లీట్ చేసి అంటే 16 మంది విన్నర్స్ కానీ అయ్యారు అంటే పక్కగా వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సింగపూర్ క్రూజ్ షిప్ విన్నర్స్ అవుతారు. మహాగుజ్జుతో డిన్నర్లో ఇద్దరు కూర్చుంటారు. అండ్ మీకు సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా వేరే లెవెల్లో మీ టీంకి జరుగుతాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ కూడా తీసుకుంటారు కాబట్టి ఒక ఇండియా లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్లో కూడా నిలబడతారు. 7వ తారీఖుల్లో అంత పర్ఫార్మెన్స్ చేశారంటే ఇంకా ఆటోమేటిక్గా తర్వాత కూడా ఇంకా బాగా చేయగలరు. ఇంకా మోర్ విన్నర్స్ అనేవాళ్ళు మీ టీం నుంచి వస్తారు. వికాస్ మావజీతో కూడా సో ఓన్లీ నేను అండ్ ఇక్కడ సోమశేఖర్ మావజీ ఇంతవరకే కాకుండా వీళ్ళ పేర్లు అంటే ఎవరైతే మీ టీంలో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో వీళ్ళ పేర్లు ఎక్కడ దాకా వెళ్ళాలి, వికాస్ మహాజీ దాకా కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో డిన్నర్ క్వాలిఫై కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాము. గురూజీతో డిన్నర్ అంటే లైఫ్ టైం అనేది మెమరీగా ఉండబోతుంది. సో ఇంతకుముందు డిన్నర్ చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు, చూశారు కూడా. సో అదంతా కూడా వీడియోస్ తీసుకున్నారు. అది చూపించుకొని కూడా మళ్ళీ ఆటోమేటిక్గా చాలా పెద్ద వర్క్ కూడా జరిగిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా మళ్ళీ వర్క్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సోమశేఖర్ మాజీ రావటం మన అందరి అదృష్టం అన్నమాట. అలాంటి మహాగురుజీ ద్వారా ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఛాంపియన్ ట్రోఫీ కూడా తీసేసుకున్నారండి మేడం. సో మళ్ళీ అవకాశం దొరికింది. సో ఫస్ట్ విన్నర్ మాత్రం అయ్యారు ఇప్పుడు. సో ఇలాంటి విన్నర్స్ ఇంకా చాలా చాలా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ సో మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో మురళీ సార్ అండ్ రేవతి మేడం, బిగ్ కంగ్రాచులేషన్. నాన్ స్టాప్గా ఇలానే వర్క్ చేయండి. సో ఈ 90 రోజులు టైం ఉంది ఇంకా. అంటే ఇవాళ 23వ తారీఖు ఏప్రిల్లో మాట్లాడుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ సో మే 23కి నెల అవుతుంది. నెక్స్ట్ జూన్ 23, జూలై 23 దాకా కాంటెస్ట్ ఉంటుంది కదా. 90 రోజుల పాటు నాన్ స్టాప్గా ఇలానే వర్క్ చేస్తూ ముందుకెళ్తే సో 100% మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఫ్రెషర్ లెవెల్ కనిపిస్తుందో వీళ్ళకి నెక్స్ట్ ఈ 3 నెలల్లోనే సో ర్యాంక్ 1 అయిపోతారు, ర్యాంక్ 2 అయిపోతారు, ర్యాంక్ 3 అయిపోయి నాకు తెలిసి 90 రోజుల్లో గోల్డ్ దాకా కూడా వచ్చేస్తారని నాకు నమ్మకం. గోల్డ్ కూడా అయిపోవాలని కోరుకుంటానండి. అర్థమవుతుందా టైగర్స్? సో ఆ విధంగా మీరు కంప్లీట్ చేసుకోండి. సో సోమశంకర్ మహాజీతో మీరు వాచ్ విన్నారంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఒకసారి వీడియో కూడా చూపిస్తాను. లాస్ట్ టైం వాచ్లు తీసుకున్నారు ఎక్కడ, డిషాలో వాచ్లు తీసుకున్న వాళ్ళందరూ
ఇప్పుడు అందరూ వాళ్ళ టైం మారిపోయింది. వాళ్ళ టైం మారిపోయి చాలా గుడ్ టైంలోకి వెళ్తూ మంచిగా డెవలప్మెంట్లో ఉన్నారు. సో అలానే మీరు కూడా వాచ్ తెలుస్తున్నారంటే సోమశేఖర్ మాజితో వాచ్ తీసుకున్నారంటే మన టైం బ్యాడ్ టైం పై గుడ్ టైం వచ్చినట్టమాట. సో అప్పుడు చూడండి మీ అప్లైన్ లో ఫస్ట్ బేబీ మేడమే వాచ్ విన్నర్ లో వచ్చారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీలో కూడా తీసుకున్నారు. స్పెషల్ డే అంటే సో మన గ్రేట్ మెంబర్ తో ఈ రోజు మనం స్పెషల్ గిఫ్ట్ తీసుకోబోతున్నాం. రెడీనా? బిగ్ క్లాప్ అండి. ఎవరైతే వాచ్ విన్నర్ అండి అంటే టార్గెట్ లో హాఫ్ యాక్చువల్గా మనకి లెఫ్ట్ లో రైట్ లో అటు 2400 బివి రైట్ లో 2400 బివి క్లోజ్ చేస్తే మనకు చక్ర విన్నర్ అని ఉంది. ఎసానో ఆ విన్నర్ లో హాఫ్ మన నుంచి విత్ ఇన్ షార్ట్ టైం లో తక్కువ టైం లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో 1200 బివి లెఫ్ట్ 1200 బివి రైట్. సో ఎవరైతే ఆ విన్నర్స్ అయిపోయినారో ఆ వాచ్ విన్నర్స్ అయినారో వాళ్ళని మీకోసం ఇన్వైట్ చేస్తున్నానండి. సో టీమ్ వైజ్ గా ఇన్వైట్ చేస్తున్నాను. సో ముందుగా సో బేబీ మేడం టీం నుంచి 12 మెంబర్స్ వాచ్ విన్నర్స్ ఉన్నారు, అందులో 5 మెంబర్స్ కాంటెస్ట్ విన్నర్స్ ఉన్నారు. ముందుగా వాళ్ళని టీమ్ వైజ్ గా ఇన్వైట్ చేస్తున్నాను. బేబీ మేడం అండ్ టీం మొత్తం వాచ్ విన్నర్స్ వెల్కమ్ అండ్ డయాస్. బేబీ మేడం వెల్కమ్. బిగ్ క్లాస్ బేబీ మేడం కోసం. శ్రీవాణి మేడం బిగ్ క్లాస్. మోహన్ మేడం, అనిత మేడం, అంబుజ మేడం, భూదేవి మేడం, శ్యామోది మేడం, భానుమూర్తి సార్, ధనలక్ష్మి గారు, కుమార్ సార్, నగేష్ బాబు గారు, మంజునాథ్ సార్. ఈ 12 మెంబర్స్ కోసం వాచ్ విన్నర్స్ కోసం బిగ్ క్లాస్ అండి. బిగ్ క్లాస్. లాస్ట్ టైం 12 మెంబర్స్ చేశారు. సో 12 మెంబర్స్ పేర్లు ఇట్లానే పిలిచాను. నెక్స్ట్ మళ్ళీ రేపు 7వ తారీఖు జరగబోయే ఫంక్షన్ కూడా ఇలానే పిలుస్తాను, ఒక్కొక్క టీం వైజ్ గా. ఏ టీంలో ఎంతమంది విన్నర్స్ అయ్యారు అంటే ఈసారి బేబీ మేడం మీ టీంలో కనీసం 50 మంది పైన విన్నర్స్ ఉన్నారు. మీరు ఎవరైతే ఫంక్షన్కి వస్తున్నారో అందరూ కూడా వాచ్ విన్నర్స్ అయ్యి రావాలంట. ఆ విధంగా ఇలానే మళ్ళీ ఒక మంచి వీడియో తయారు చేసి మీకు ఇస్తాను గిఫ్ట్ గా అందరికి. మళ్ళీ అదే విధంగా నలుగురు అప్లైన్స్ సోమశేఖర్ మాజీ ఉంటారు, నేను ఉంటాను, సేమ్ నరేష్ మాజీ, నరేంద్ర మాజీ. మళ్ళీ అందరి సమక్షంలో మళ్ళీ ఇలానే సేమ్ ఫోటో రీక్రియేట్ అవ్వాలి బేబీ మేడం. మొత్తం మీరు మీ టీం అందరూ ఈసారి 50 మంది రైట్ తప్పకుండా ఈ విధంగా రీక్రియేట్ అవ్వాలి. అండ్ మరి ముఖ్యంగా లాస్ట్ ఏదైతే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ ఉందో ఆ ట్రోఫీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా సోమశేఖర్ మాజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది అనమాట. చూడండి గురూజీ చేతుల మీదుగా ఇదే విధంగా మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ తీసుకోవాలి. గురూజీ ఇక్కడ నరేష్ మాజీతో అనౌన్స్ చేయించాము లాస్ట్ టైము. చూడండి రైట్ గురూజీ ద్వారా అనౌన్స్మెంట్ ఇలా అయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇది రీక్రియేషన్ అవ్వాలి. అప్పుడు ఏం జరిగిందో మళ్ళీ అదే రీక్రియేషన్. తీసుకుంటారా మరి సార్? మనకి ఛాన్స్ కి అప్లై ఇస్తారే తీసుకోవాలి. రెడీ మరి? చలో మరి మన మధ్యలో సో ఈ రోజు అచీవర్స్ గా తయారు చేయడంలో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన ఒక టీం ఉందన్నమాట. సో మనందరి మధ్యలో గత నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఏదైతే వర్క్ జరుగుతుందో ఈ కాంటెస్ట్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా డెసిషన్ తీసుకొని కమిట్మెంట్ తీసుకొని ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ టీమ్ గా ఈ రోజు మా గురించి చేతుల మీదుగా బ్లెస్సింగ్ తీసుకోబోతున్నారు. ఇది జస్ట్ ఒక చిన్న అవార్డు మాత్రమే, రివార్డ్ మాత్రమే ఇది. దీని తర్వాత అసలైనది కాంటెస్ట్ ఎండింగ్ లో ఉండబోతోంది. రెడీగా మరి? సో మరి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకోవడానికి సో మీ అందరి బిగ్ క్లాప్స్ తో ఇన్వైట్ చేసుకుందాం. బిగ్ జోష్ ఫుల్ ఎనర్జీతో బేబీ మేడం అంటే ప్లీజ్
ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసావా? నేను చూపిస్తాను చూడు. మానిని మానిని జడిపించు పీడుగురే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మేలు. మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం రైట్. ఇది మాన్సూన్ మ్యాజిక్ ఏదైతే టార్గెట్ నడుస్తుందో ఇది ఫైనల్ విన్నర్ కాదు. అండ్ వీళ్ళు ఫైనల్ గా వీళ్ళు రివీల్ చేశారు ఎంతమంది టార్గెట్ గెలిచారని. 9 అక్టోబర్ లోపు మళ్ళీ మాక్సిమం గెలుస్తారో వాళ్ళకి నిజమైన ఛాంపియన్ ట్రోఫీ. ఇది విన్నర్స్ కాదన్నమాట. ఇప్పుడు లీడింగ్ లో ఉన్నారు అంతే. ఇప్పటికి ఈ డేట్ వరకు లీడింగ్ లో ఉన్నారు. 5 టార్గెట్స్ మొత్తం కలిసి ఇప్పటి వరకు లీడింగ్ లో ఉన్నారు. దీని తర్వాత మేబీ వీళ్ళకంటే ముందు లెవెల్ కూడా ఉండొచ్చేమో. ఏమంటారు? వదలమంటున్నారు వాళ్ళు ఏం వదలమంటున్నారు. మరి ఎవరికి దొరకదు 9 అక్టోబర్కే తెలుస్తుంది. ప్రస్తుతానికి లీడింగ్ లో ఉండే టీం బెస్ట్ పర్ఫార్మెన్స్ టీం కోసం ఈ ట్రోఫీ బేబీ మేడం టీం పర్మనెంట్ టీంకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు. నీపైనే జాలే చూపకు నీకు అసమద్దు. లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్ని మొక్కవే. సో మళ్ళీ రీక్రియేట్ అవ్వాలన్నమాట. సేమ్ అదే రీక్రియేషన్ జరగాలన్నమాట. సో అప్పుడు జ్యోతి మేడం కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది ఆ ఛాంపియన్ ట్రోఫీ, ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీలో. బట్ ఇప్పుడు జ్యోతి మేడం హార్డ్ వర్క్ చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు. సో జ్యోతి మేడం టీంలో మురళీ సార్, రేవతి మేడం కూడా అదే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఈసారి మేజర్ పార్ట్ అంతా మీరే కంప్లీట్ కావాలి. మీ టీం ద్వారా ఎక్కువ మంది విన్నర్స్ అయ్యి అక్కడ ఛాంపియన్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే మీరే తీసుకోవాలని కోరుకుంటారు. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ మురళీ సార్ అండ్ రేవతి మేడం కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాస్. సో ఇప్పుడు జరగబోయేంత ఫ్యూచర్ కూడా మీకు చూపిస్తాను. గతంలో ఏం జరిగిందో, ఫ్యూచర్ లో ఏం జరగాలనుకుంటున్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అనమాట. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మురళీ సార్ అండ్ రేవతి మేడం కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాస్. సో రైట్, మాట్లాడండి రేవతి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ మురళీ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మా గురూజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. బేబీ మేడం, జ్యోతి మేడం బ్లెస్సింగ్స్ మా గురూజీ. జ్యోతి మేడం చాలా థ్యాంక్స్ మా గురూజీ. జ్యోతి మేడం మా కోసం, మేడం అక్కడ ఫీల్డ్కి వెళ్ళాలి, ఇక్కడ రావాలి, అక్కడ వాళ్ళు జాయిన్ అవుతారంటే ఇమీడియట్లీ వస్తారు మా గురూజీ. ఎనీ టైం ఎప్పుడు రమ్మన్నా వస్తారు మా గురూజీ. జ్యోతి మేడంకి చాలా థ్యాంక్స్ గురూజీ. అదేవిధంగా బేబీ మేడం బ్లెస్సింగ్స్ గురూజీ. మాకు ఎప్పుడు మంచిగానే మాట్లాడుతుంటారు, మంచిగా ఇలా చేయండి అలా చేయండి అని చెప్తానే ఉంటారు మా గురూజీ. ఎనీ టైం ఏ డౌట్స్ వచ్చినా మేడం గారికి, ఏ డౌట్స్ ఉన్నా కూడా మేడం ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాను మా గురూజీ. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ షాప్ థ్యాంక్ యూ గురూజీ. నాకు షేప్ షాప్ ద్వారా ఈ అవకాశాలన్నీ వచ్చాయి గురూజీ. ఢిల్లీకి పోవడము, తాజ్మహల్ నా లైఫ్ లో ఒక గుర్తుగా మిగిలిపోయింది గురూజీ. ఫొటోస్ అంతా హ్యాపీగా తీసుకున్నాము. అదే ఒక లైఫ్ గా మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గురూజీ. ఖచ్చితంగా గురూజీ టార్గెట్లన్నీ విన్ చేసి స్టార్ క్విజ్ కూడా ఖచ్చితంగా విన్ చేస్తాను గురూజీ. ఖచ్చితంగా అన్ని విన్ చేస్తాను గురూజీ. మేడం మా గురించి చాలా సపోర్ట్ హ్యాపీగా ఉంది. అడగండి, బ్లెస్సింగ్స్ సపోర్ట్ అడగండి.
ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్, బేబీ మేడం బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మాకు ఉండాలి గురుజీ. సపోర్ట్ మేము ఎంత సపోర్ట్ దూరమైనా చిన్నోళ్ళు తండ్రులు గో ట్రైనింగ్. ఖచ్చితంగా 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 గురుజీ మీరు ఇక్కడికి రావాలి గురుజీ. సో పక్కా మేడం, నేను చెప్పాను ఆల్రెడీ, బేబీ మేడం చెప్పాను. సో 100% మీ గురించి చిత్తూరు టీము మురళీ సార్ అండ్ రేవతి మేడం మీ గురించి స్పెషల్గా చెప్తుంటారు మేడం. ఎప్పుడు మీ దగ్గర నుంచి వర్క్ పరంగా చేస్తూ మీకు ఎప్పుడు నీడ్ ఉన్నా మీ అప్లై బేబీ మేడం చెప్పండి, పక్కగా నేను రావడానికి రెడీ ఉన్నా. ఓకేనా, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సో గాడ్ బ్లెస్ యు అండి. ఇలానే కంటిన్యూగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకోండి. చిన్న చిన్నవి ఏమైనా జరుగుతుంటే ఫీల్డ్ లో కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, రకరకాలుగా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. అవును. మనం జాయిన్ అయిన వాళ్ళందరూ అందరూ పాజిటివ్గా ఉంటారు, అందరూ మనలా కష్టపడరు. కొద్దిమంది వస్తారు పని అవును. చేయడంలో రకరకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ మాటలకి వీళ్ళ మాటలకి ఏం డిసప్పాయింట్ అవ్వకండి. మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ కలిగి ఉండండి. ఈ బిజినెస్ లో ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా మీరు నిలబడండి. మీ అప్లైన్ ఖచ్చితంగా. అండ్ శివాని మేడం అండ్ బేబీ మేడం మీతో పాటు తోడుగా ఉంటారు. వాళ్ళందరితో పాటు నేను మీకు తోడుకుంటాను. పక్కగా మిమ్మల్ని డైమండ్ చేపించే బాధ్యత మాది. మధ్యలో ఎవ్వరు మాట థ్యాంక్ యూ. ఓకేనండి. కొంతమంది చేసుకోవడం Yes, చాలా నుంచి రకరకాల మాటలు మాట్లాడతారు. బిజినెస్ లో వస్తారు కానీ వాళ్ళు సరిగ్గా పని చేయకుండా మళ్ళీ వేరుగా మాట్లాడతారు. ఓకేనా, సో వాళ్ళ గురించి ఎప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం చెప్పేటప్పుడు రైట్ కమిట్మెంట్ ఇచ్చి జాయిన్ చేయించండి. ఎవరు వచ్చినా సరే, సార్ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నిలబడి పనిచేయాలి, దీంట్లో ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఉంటాయి, వాటికి మీరు కంప్లీట్గా హాజరు కావాలి, జూమ్ క్లాస్ ఉంటుంది, జూమ్కి హాజరు కావాలి. సో అప్లైన్ డౌన్లైన్ తో మంచి రిలేషన్షిప్, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అలాంటి రిలేషన్షిప్ కలిగి మనం పనిచేయాలి అని కొన్ని విషయాలు చెప్పి తీసుకొని రండి. సో ఆ విషయాలు చెప్పి తీసుకొస్తాం కాబట్టి ఒక కమిట్మెంట్ వీడియో కూడా జాయిన్ చేయించేటప్పుడు ఊరకనే కాకుండా ఇలా వీడియో తీసుకోండి, కమిట్మెంట్ వీడియో. అంటే అది గుర్తు కోసం, yes. కొందరు వాళ్ళు మాట తప్పిన మన దగ్గర ఒక వీడియో ఉందనుకోండి, అదే మనకు ప్రూఫ్. సో కొంతమంది జాయిన్ అవును. అవుతారు, మా డబ్బు రాలేదు, మా డబ్బులు మాకెనక్కి అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు. ఏంటంటే వాళ్ళకి చేరేటప్పుడు ఎందుకు చేద్దాం కూడా తెలియకుండానే జాయిన్ అయిపోతారు. అన్ని చెప్పినా సరే, అవును. అన్ని వింటారు కానీ వాళ్ళు మాట మారుస్తారు. అలాంటి మాట మార్చే వాళ్ళకి మనం ఏం చేయొచ్చు అంటే వీడియో ప్రూఫ్ చూపించవచ్చు. సార్ మీకు జాయిన్ చేయించేది సో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పని చేయాలి, ఇక్కడ బిజినెస్ కోసం రావాలి కానీ వస్తువు కోసం కాదు, వస్తువు గిఫ్ట్ అనుకోవాలి. నెక్స్ట్ డబ్బులు ఒకసారి మనం కంపెనీకి పంపించిన కంపెనీ నుంచి మళ్ళీ వెనక రావు. ఈ విషయాలన్నీ క్లారిటీగా మనం చెప్పి ఒక వీడియో ప్రూఫ్ కానీ మన దగ్గర తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మధ్యలో ఎవరి మాటలు మాట్లాడినా సరే మనం చెప్పిన దానికి వాల్యూ ఉండేది అనమాట, అదే కరెక్ట్ ఉండేది. సో ఇంతే హ్యాపీగా చేయండి. Yes, ma'am. బిజినెస్ సంతోషంగా ఆనందంతో చేయాల్సిన పని. వాస్తవంగా నేను కూడా ఇప్పుడు ఫీల్డ్ లోనే ఉన్నాను. అంతలోకి బేబీ మేడం అప్రిషియేషన్ చేయాలి గురించి అనగానే నేను మీ అప్రిషియేషన్ కోసం మన మురళీ సార్, రేవతి మేడం అంటే మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా కష్టపడే వ్యక్తులని నేను కూడా పరిగెత్తుకొని ఫీల్డ్ నుంచి వచ్చేసి ఇలా ల్యాప్టాప్ లో కనెక్ట్, నేను కూడా ఇది రికార్డ్ చేస్తున్నా, నేను కూడా ఇది మీకోసం యూట్యూబ్ లో పెడతాను. సో ఇది మీరు కూడా లైఫ్ టైం చూపించుకోవచ్చు అనమాట. థ్యాంక్ నేనైతే ఒకటే గ్యారెంటీ ఇస్తున్నాను రేవతి మేడం. సో మీరు మీ సార్ ఇలానే యూనిటీగా ఉండండి, ఇద్దరు ఐకమత్యంగా ఉంటూ అప్లైన్ డెవలప్ మంచిగా ఉంటూ ముందుకెళ్తూ ఉండండి. ఈ బిజినెస్ లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు, కొట్టేవాళ్ళు అనేది తప్పిస్తూ మేము దాటుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు టాప్ లెవెల్లో ఉంటారు, ఇండియా లెవెల్లో కూడా టాప్ పర్ఫార్మర్ లో కూడా ఉండిపోతారు. అంత కమిట్మెంట్ తీసుకున్నారు కాబట్టి నిలబడండి. ఓకేనా మేడం, నిలబడి ఉంటారా? నిలబడతాం మా గురుజీ. సో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఓపిక గా ఉండాలి. ఇలానే ఏ అచీవ్మెంట్ ఇచ్చినా, ఏ టార్గెట్ ఇచ్చినా ఫస్ట్ పేరు మీదే ఉండాలి. ఇప్పుడు 8వ నెంబర్ వచ్చింది, బట్ డిన్నర్ క్వాలిఫైర్ మాత్రం ఫస్ట్ నెంబర్ మీదే ఉండాలి, క్రూషిప్ లో మాత్రం ఫస్ట్ విన్నర్ మీదే ఉండాలి. సరేనా మేడం? ఖచ్చితంగా గురుజీ చేస్తాను. సూపర్, గాడ్ బ్లెస్ మేడం, సూపర్. థ్యాంక్ యూ గురుజీ. సో ఈ రోజు మరి ఈ మొత్తం ఈ సక్సెస్ కి మెయిన్ క్రెడిట్ సో రేవతి మేడం కి సపోర్ట్ గా నిలబడిన వ్యక్తి అన్నమాట మురళీ సార్. మురళీ సార్ కోసం ఒకసారి బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. వెల్కమ్ లెజెండ్స్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి పనిచేస్తే పార్వతి పరమేశ్వర్ లాగా ఎలా అయితే ఒక సృష్టిని మొత్తం నడిపిస్తుంటారో అది పరాశక్తులు అంటారు సన్నో, ఆ విధంగా మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలానే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ మురళీ సార్. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఈరోజు చీరాల బీచ్ విన్ కాలేదని కొంచెం ఫీల్ అయినాం గురుజీ, జస్ట్ లో మిస్ అయిపోయినాము. అలాగే ఇప్పుడు వాచ్ విన్నర్ అయినాం గురుజీ, చాలా హ్యాపీగా ఉంది గురుజీ. మీరు ఢిల్లీలో స్టేడియంలో నా భుజం పైన చేసుకుని ఒక మాట చెప్పారు గురుజీ, నాకు ఇంకా కూడా గుర్తుంది. మీరు షూట్ లో అచ్చం డైమండ్ లీడర్ లా ఉన్నారు అని చెప్పారు గురుజీ.
నాకు చాలా హ్యాపీ గురూజీ. ఆ రోజు నుంచి మా వైఫ్ కూడా చెప్పుకుంటా ఉంటాను గురూజీ, ఇంట్లో గురూజీ ఇలా చెప్పాడు నన్ను, నా భుజం చేసుకుని డైమండ్ లీటర్ లా ఉన్నావని చెప్పినాడు గురూజీ. చెప్తా ఉంటాను గురూజీ. ఖచ్చితంగా గురూజీ మీ చేతుల మీద డైమండ్ లెటర్ డైమండ్ షిప్ తీసుకుంటాను గురూజీ. అలాగే మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్న మా బేబీ మేడం, ఒక మా గురుమాత మేడం గురూజీ, మాకు ఒక తల్లిలాగా ఏదైనా మంచి విన్నా అన్ని కరెక్ట్ చేస్తారు గురూజీ. కరెక్ట్ చేసి మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు గురూజీ. అలాగే బేబీ మేడంకి చాలా థ్యాంక్స్ గురూజీ. అలాగే జ్యోతి మేడం మాకు ఎప్పుడు అనుకున్నాం గురూజీ, ఒక కాల్ చేసినామంటే ఖచ్చితంగా 1 అవర్లో వచ్చేస్తారు గురూజీ. పల్లెనేరు నుంచి రావాలి గురూజీ, టైమింగ్ అనేది లేదు గురూజీ. మాకు జ్యోతి మేడం ఒక మా లీడర్గా దొరకడం మా అదృష్టం గురూజీ. ఖచ్చితంగా గురూజీ మీ బ్లెస్సింగ్స్ గురూజీ, మీరు చెప్పినట్టు ఫాలో చేస్తాము. అదే బేబీ మేడం, జ్యోతి మేడం, మీరు చెప్పినట్టు ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అన్ని విన్ చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గురూజీ. సో నిజం చెప్పాలంటే మురళి సార్, మీరు అవుట్ సైడే డైమండ్ లా కాదు, ఇన్సైడ్ కూడా మీరు డైమండే. నేను ఆ రోజు నేను ఢిల్లీలో చూసినప్పుడు మీకు చెప్పింది ఏంటంటే, Yes, పైకి గురూజీ. మాత్రమే మీరు డైమండ్ లాగా ఆ ఫేస్ వాల్యూ అని కాదు, ఇన్సైడ్ కూడా మీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా థ్యాంక్ యూ గురూజీ. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావటం అది చాలా గొప్ప విషయం. మేము కూడా అలానే వచ్చేవాళ్ళం. ఏ మీటింగ్ అయినా, ఏ ట్రైనింగ్ అయినా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ బిజినెస్ అలా ఉండేవాళ్ళం. అండ్ అదే విధంగా మీరు మీ మిస్సెస్ కి ఇచ్చే రెస్పెక్ట్ అంటే యాక్చువల్ గా బయట చాలా మంది ఇవ్వరండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూస్తారంటే బయట మనుషులు వాళ్ళని ఒక బానిసలాగా, వంటింటికే పరిమితం అన్నట్టుగా, నువ్వు పని చేయడానికి పుట్టావు అన్నట్టుగా అట్లానే చూస్తారు. తీసుకొచ్చి సగ భాగం ఇచ్చేసి నువ్వు నేను ఈక్వల్, మన ఇద్దరు సమానం అనే ఒక గుర్తింపు ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ మీరు అందులో 100% దాంట్లో సక్సెస్ అవుతున్నారు. వైఫ్ కి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నేను చెప్పగలను పక్కగా మీరు డైమండ్ అని. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంట్లో మీ భార్య గారికి ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో, మీ టీంలో వచ్చే మీ టీం మెంబర్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, మీ అప్లైన్ లో ఉన్న లేడీస్ కావచ్చు, మీరు అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తారని మాకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఒక ఆడవాళ్ళని చూసే విధానం బట్టే మిగతా ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత గౌరవంగా చూసుకుంటారో మాకు తెలుసు అనమాట. సో అంత మంచి క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయి. అండ్ మీ పైన కానీ రేవతి మేడం పైన కానీ ఇంతవరకు మీ అప్లైన్ దగ్గర నుంచి ఒక 0 కరెక్షన్ కూడా నాకు చెప్పలా, అంటే 0 కంప్లైంట్ కూడా చెప్పలా. అంటే మీ అప్లైన్ బేబీ మేడం కావచ్చు, జ్యోతి మేడం కావచ్చు, ఎప్పుడు మాట్లాడినా మీ గురించి అన్ని పాజిటివ్ విషయాలు అనమాట. చాలా ఎక్సలెంట్ లీడర్స్ వాళ్ళు, మంచి లీడర్లు, మంచిగా పనిచేస్తుంటారు, కష్టపడే వ్యక్తిత్వం గల, ఓన్ గా నేర్చుకున్నారు. అంటే మీ గురించి చెప్పేటప్పుడు నేను వాళ్ళ ఫీలింగ్స్ చూస్తాను, చాలా ఎక్సైటెడ్ అవుతుంటారు, చాలా హ్యాపీగా మాట్లాడుతుంటారు. చాలా అంటే అలా అనిపించాలి. ఒక డౌన్లైన్ గురించి ఒక అప్లైన్ చెప్పేటప్పుడు అంత హార్ట్ఫుల్ గా హ్యాపీనెస్ రావాలి మనకి. అది ఎప్పుడు వచ్చిందంటే అంత పర్ఫెక్ట్ సిస్టమేటిక్ లీడర్స్ గురించి మాట్లాడేటప్పుడు వచ్చింది. అలాంటి సిస్టమేటిక్ లీడర్ గా మీరు ఉన్నారు, మీరు మీ మేడము అండ్ మీ కింద వచ్చిన టీం కూడా అలానే ఉన్నారు. సో ఇలాంటి పేరు ఇది కొద్ది రోజులు కాకుండా అప్ టు డైమెన్షిప్ వరకు కూడా ఇదే పేరు ఉంచుకోండి. అంటే కొద్దిమంది టీం వచ్చిన తర్వాత కొద్దిగా మార్పులు వచ్చేస్తాయి. ఎలా అంటే నేను గొప్ప, నేను తోపు, నేను తురువు అని చెప్పేసి కొన్ని ఫీలింగ్స్ మారిపోయి అప్లైన్ రెస్పెక్ట్ లేకుండా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు వస్తారు. బట్ అలాంటి కేటగిరీలో మీరు ఉండొద్దు. ఇప్పుడు మీ అప్లైన్ కి ఎలా అయితే గ్రాటిట్యూడ్ గా ఉంటున్నారో ఇదే కృతజ్ఞతా భావంతో మీ అప్లైన్ పట్ల, మీ డౌన్లైన్ పట్ల ఇలానే ఉండండి. ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవటం నల్లేరు మీద నడకలా అయిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మంత్స్ లోనే, ఎక్కువ సంవత్సరాలు కూడా కాదు, గట్టిగా మీరు కొడితే 2 సంవత్సరాలు డైమండ్ కూడా అయిపోతారు. ఈ ఒక్క విషయం కానీ మీరు నేర్చుకోగలుగుతాయి. ఈ బిజినెస్ లో అప్లైన్ తో డౌన్లైన్ తో ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో సఖ్యతగా, కృతజ్ఞత భావంతో ఇదే కొనసాగించండి. ఇంక వేరే ఏం వద్దు మనకి. మీరు కష్టపడుతున్నారు, ఓకే, మంచి క్వాలిటీ. రెండో క్వాలిటీ అప్లైన్ డౌన్లైన్ తో యూనిట్గా ఉంటాం, కృతజ్ఞత భావంతో ఉంటాం. ఈ 2 క్వాలిటీస్ కానీ మీరు అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మించిన వాళ్ళు, మీకన్నా ఫాస్ట్ గా డిమాండ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు సార్. ఫాస్టెస్ట్ డైమెన్షిప్ లో మీరు ఉంటారు. సో నాకు బాగా డ్రీమ్ అనమాట. చిత్తూరు జిల్లా యాక్చువల్ గా నాకు బాగా ఇష్టమైన జిల్లా. ఎందుకంటే ఈ రోజు నేను ఒక ముద్ద నోట్లో పెడుతుందంటే, ఇంత మంచి లైఫ్ కార్లో తిరుగుతున్నాను, ఇంత మంచి కోట్లు సూట్లు వేసుకొని తిరుగుతున్నాను, ఇంత ఆనందాన్ని పొందుతున్నానంటే దానికి గల కారణము నాకు సేఫ్ షాప్ అవకాశం ఇచ్చింది ఎవరో అయితే, అంటే ఎవరో సపోర్ట్ గా చాలా మంది వచ్చినారు. కానీ ఈ రోజు బిజినెస్ లో నేను నిలబడతా గల ముఖ్యమైన కారణం సోమశేఖర్ మహాగురుజీ. సోమశేఖర్ మహాగురుజీ అనే వ్యక్తి నన్ను ఐడెంటిఫై చేసి, నేను టాప్ 10 లెవెల్లో ఉన్నాను, గురుజీ ఎక్కడ అప్పటికే క్రౌన్ అంబాసిడర్ అయిపోయాడు, అంత పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి నన్ను ఐడెంటిఫై చేసి ప్రతి విషయంలో నాకు సపోర్ట్ చేస్తూ, ప్రతి దానికి జూమ్ పిలిస్తే జూమ్ టైం ఇచ్చేవాడు, ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ టైం ఇచ్చేవాడు, డిషా అయితే డిషా టైం,
అన్ని ఇచ్చి నన్ను ఈరోజు నిలబెట్టి ఈరోజు నన్ను డైమండ్ గా నిలబెట్టిన వ్యక్తుల్లో నా అప్లైన్స్ చాలా మంది ఉన్నా సరే ముఖ్యంగా నేను ఇచ్చే 90% క్రెడిట్ మొత్తం సోమశేఖర్ మహాజీకే ఇస్తాను. అంటే సోమశేఖర్ మహాజీ అనే వ్యక్తి అన్ని లక్షల మంది టీంలో నన్ను ఐడెంటిఫై చేశాడు. సేమ్ అదే జిల్లాలో నేను ఎందుకు పుట్టలా బాధపడుతుంటా వాస్తవానికి, ఎందుకంటే ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తి అనమాట. ఒకవేళ అదే జిల్లాలో చిత్తూరు జిల్లాలో కానీ నేను పుట్టినడితే సోమశేఖర్ మహాజీ నాకు ముందే పరిచయం అయ్యేవాడు, ముందే బిజినెస్ లోకి వచ్చేవాడిని, చాలా బాగా పనిచేసేవాడిని, ఇంకా బాగా ఫాస్ట్ గా ఈసీ కూడా అయిపోయేవాడిని, గురూజీ పక్కనే ఉండేవాడు అనుకునేవాడిని. బట్ అయినా సరే నో ప్రాబ్లం, గురూజీ అక్కడ నేను ఎక్కడైనా సరే. సో గురూజీ నాకు సపోర్ట్ చేశాడు. సేమ్ అదే ప్రాంతం నుంచి ఈరోజు బేబీ మేడం సక్సెస్ అవుతుంది, నాకు చాలా సంతోషం. నా సొంత బ్రదర్స్ స్వామిదాస్, శ్రీనివాస్ వీళ్ళు సక్సెస్ అయ్యేదానికన్నా కూడా మీరు సక్సెస్ అవుతుంటే నాకు అంత ఆనందం ఉండేది. ఎందుకంటే బేబీ మేడం మీరందరూ కూడా ఎక్కడి నుంచో లేరు, గురూజీ సొంత ఊర్లో నుంచి, సొంత గడ్డ ఆ ప్రాంతాల నుంచి మీరు పనిచేస్తున్నారు. అలాంటి ఏరియాలో త్వరగా ఫాస్ట్ గా సక్సెస్ అవ్వాలి, ఫాస్టెస్ట్ డైమండ్స్ అవ్వాలని నా డ్రీమ్ అనమాట. అలాంటి ఏరియాలో మీరు వర్క్ చేస్తున్నారు సార్. నిలబడి చిత్తూరు జిల్లాలో సో టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, బెస్ట్ జోడీగా మీరు మీ మేడం ఇలానే మంచి పేరుతో ఉండాలి. సోమశేఖర్ మహాజీతో మంచి అప్రిషియేషన్ తీసుకోవాలి. ఓకేనా టైగర్? తీసుకుంటారా మురళి సార్? మీ బ్లెస్సింగ్. నాకు ఒక కమిట్మెంట్ కావాలి మురళి సార్. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలానే యూనిటీగా ఉంటాము, మేము ఎక్కడ మధ్యలో బిజినెస్ వదిలిపెట్టము. సోమశేఖర్ మహాజీకి ఒక మంచి పేరు తీసుకొచ్చే ఒక వ్యక్తులుగా మేము నిలబడి ఉంటామని నాకు ప్రామిస్ చేయండి. రేవతి మేడం, మురళి సార్ ప్రామిస్ చేయండి మాకు. ఖచ్చితంగా గురుజీ, 4 years ఖచ్చితంగా నిలబెడతాము గురుజీ. సో ఇదే విధంగా ప్రతి టాస్క్ లో ఉంటాము, ప్రతి దాంట్లో మేము పనిచేసి విన్నర్ అవుతాం. ప్రతి టాస్క్ లో విన్ చేసి నిలబెడతామా గురుజీ, విన్నర్ చేస్తామా గురుజీ అన్నిట్లో. సోమశేఖర్ మహాజీకి మంచి పేరు తీసుకొస్తాం. సోమశంకర్ గురుజీతో కూడా మంచి పేరు తీసుకొస్తామా గురుజీ. ఎందుకంటే అక్కడ గురూజీ పుట్టిన ఊరు కాబట్టి, గురూజీ పుట్టిన ఏరియా కాబట్టి అక్కడ ఏది వచ్చినా సరే మంచి వచ్చినా గురూజీకి మంచి పేరు వచ్చింది. ఓకేనా? ఒకవేళ మనం పొరపాటు చేసినా గురూజీకి బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది. అందుకని ఆ ఏరియాలో పనిచేసినప్పుడు చాలా మనం జాగ్రత్తగా పనిచేయాలన్నమాట. సో మీరు అంత మంచిగా పనిచేస్తున్నారు, మంచి పేరు తీసుకొస్తున్నారు, ఇదే పేరు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. అండ్ మురళీ సార్ అండ్ రేవతి మేడం, మీరు కాడిలా క్రూజ్ విన్నర్ అవ్వండి. 3500 బీవీ లెఫ్ట్, 3500 బీవీ రైట్ చేయండి. ఇంకా మనకి 15 రోజులు, 13 రోజులు, 14 రోజులు టైం ఉంది. 7వ తారీఖు 7వ తారీఖు కల్లా ఈ 12 రోజులు 13 రోజులు నాన్ స్టాప్ వర్క్ చేయండి. లెఫ్ట్ లో రైట్ లో మీలాగా వాచ్ విన్నర్స్ నలుగురు చేయండి. ఇటు ఒక నలుగురు చేయండి. మీరు ఆటోమేటిక్ గా క్రూజ్ విన్నర్ అవుతారు. క్రూజ్ విన్నర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డిన్నర్ క్వాలిఫై కూర్చొని నేను గురూజీకి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మిమ్మల్ని చూపించి గురూజీ మన చిత్తూరు నుంచి బేబీ మేడం టీం, జ్యోతి మేడం టీంలో ఇలా మురళి సారు, ఇలా రేవతి మేడం, ఇలా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీతో ఇలా డిషాకి వచ్చారని ఆ పాత వీడియోలు చూపించి మిమ్మల్ని పరిచయం చేస్తాం ఒకసారి గురూజీకి. ఒకసారి గురూజీ కంట్లో పడ్డారా మర్చిపోండి గురూజీ. ఖచ్చితంగా గురుజీ చేస్తాం గురుజీ. ఈ 15 రోజులు, ఈ 12 రోజులు 13 రోజులు నాన్ స్టాప్ వర్క్ చేస్తారా టైగర్? చేస్తామా గురుజీ. So big once again congratulations and Murali sir and Revati madam congratulations. And final గా బేబీ మేడం చెప్పండి, మీ యొక్క కమిట్మెంట్ కూడా చెప్పేసేయండి. ఖచ్చితంగా గురుజీ, ఆల్రెడీ వర్క్ కూడా వీళ్ళకి ఎలా చేయాలో డివైడ్ చేసుకున్నాం గురుజీ. ఒక లెగ్ లో వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తారు గురుజీ. ఒక లెగ్ లో వచ్చి జ్యోతి మేడం కి ఇచ్చాను గురుజీ. సో ఒక లెగ్ లో జ్యోతి మేడం వచ్చేసి కమిట్మెంట్ తీసుకొని విన్నర్స్ చేస్తారు గురుజీ. ఒక లెగ్ లో వచ్చి వీళ్ళకి వర్క్ ఎలా చేయాలో చేస్తూ గైడ్ చేస్తూ ఖచ్చితంగా చేపించేలాగా. సో ఓవరాల్ గా మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఖచ్చితంగా గురుజీ వీళ్ళ చేత నేను చేపిస్తాను గురుజీ. నేనైతే ఫిక్స్ అయిపోయినాను గురుజీ. సో వీళ్ళు సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా నేనైతే సీరియస్ గా కమిట్మెంట్ తీసేసుకున్నాను గురుజీ, డ్రీమ్ పెట్టేసుకున్నా. ఖచ్చితంగా గురుజీ వీళ్ళని నిద్రపోని గురుజీ. నేనైతే అసలు ఒక రోజు అనిపిస్తుంది వాళ్ళకి, బేబీ మేడం ఏంది ఇన్నిసార్లు కాల్ చేస్తుంది మాకి అనేసి. మేడం కి అయితే మాట్లాడే ఓపిక కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. బట్ అయినా ఉంటేనే బాగుంటది మేడం. నైట్ 10-10:30 అయితే కూడా కాల్స్ చేస్తూనే ఉంటాను మేడం మేడం అని. అట్లా వదిలేదే లేదు గురుజీ. రోజుకి ఎన్నిసార్లు మాట్లాడుతున్నామో తెలియదు నిజంగానే కమ్యూనికేషన్ లో. సో ఖచ్చితంగా గురుజీ నేను నిద్రపోను, వీళ్ళని జ్యోతి మేడం ని నిద్రపోనివ్వను, వీళ్ళని కూడా నిద్రపోనివ్వను. ఖచ్చితంగా గురుజీ చేపిస్తారు గురుజీ. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ గురుజీ. గాడ్ బ్లెస్ యు మేడం. సో చూడొచ్చు మేమే తీసుకుంటాం గురుజీ. బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా మేమే తీసుకుంటాము ఖచ్చితంగా. మురళి సార్ రెడీనా? రేవతి మేడం రెడీనా? శ్రీవాణి మేడం రెడీనా? ఖచ్చితంగా గురుజీ. సో లాస్ట్ టైం ఏ విధంగా అయితే దిశలో తీసుకున్నాం, ఈసారి కూడా మేమే తీసుకుంటాము.
అండ్ ఫైనల్ ట్రోఫీ కూడా మాదే గురుజీ. సూపర్, గ్రేట్. సో చాలా చూడొచ్చు, మీ అప్లైన్ దగ్గర నుంచి నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చిందండి. మురళీ సార్ అండ్ రేవతి మేడం, బేబీ మేడం దగ్గర నుంచి నాకు ఏదైనా ఏం క్వాలిటీ నచ్చిందంటే ఒక కమిట్మెంట్ అనమాట. ఒకసారి కానీ కమిట్మెంట్ తీసుకుని డెసిషన్ తీసుకున్నారంటే సో అది 6-100 సాధించి చూపిస్తారు. సో లాస్ట్ టైం కూడా ఇలానే ఛాలెంజ్ ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చారు, చేసి నిరూపించారు. ఇప్పుడు బేబీ మేడం మళ్ళీ కమిట్మెంట్ ఇస్తున్నారు. అంటే బేబీ మేడం కమిట్మెంట్ బేబీ మేడం ఒక్కలే కాదు, మీ అందరూ కలిస్తేనే బేబీ మేడం అవుతారు. మీ అందరూ కలిసి ఇలానే యూనిటీగా వర్క్ చేస్తే మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ట్రోఫీ మీరే తీసుకోవాలి, ఛాంపియన్ ట్రోఫీ కూడా మీరే తీసుకోవాలని కోరుకుంటాను. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ Thank you, మేడం. గురుజీ. మీ బేబీ బ్లెస్సింగ్స్ మేడం, గురుజీ. గాడ్ బ్లెస్ బేబీ మేడం, అండ్ గాడ్ బ్లెస్ శివాని మేడం, గాడ్ బ్లెస్ జ్యోతి మేడం, గాడ్ బ్లెస్ రేవతి మేడం, గాడ్ బ్లెస్ మురళీ సార్, అండ్ హేమలత మేడం, గాడ్ బ్లెస్, అండ్ హోరా మేడం, గాడ్ బ్లెస్, భారతి మేడం, గాడ్ బ్లెస్, ఆనంద్ సార్, గాడ్ బ్లెస్, లైగస్ ఇంకా కళ్యాణి మేడం, అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నేను ఇంకొక విన్నర్ చేసి నాకు పిలవండి మేడం జూమ్ లోకి. Yes, గురుజీ. విత్ ఇన్ 2-3 days లోనే మళ్ళీ పిలుస్తా గురుజీ, ఖచ్చితంగా. విన్నర్ చేసి పిలవండి, మళ్ళీ అప్రిషియేషన్ వస్తాను, మళ్ళీ వీడియో ఏం సార్ రెడీనా? చేస్తాను. ఓకేనా? 2-3 days మీరు ఒక విన్నర్, జ్యోతి మేడం ఒక విన్నర్, 2 విన్నర్స్. ఎస్ మేడం. కంప్లీట్ చేసి మనం వాచ్ విన్నర్స్ లో టాప్ లో ఉండాలి. ఎస్ మేడం. ఖచ్చితంగా ఓకేనా? రైట్ టైగర్స్, రైట్ బేబీ మేడం. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే, మా గురుజీ కోసం అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, జై హో చెప్పండి. జై హో మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్ అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.